6 నెలల్లో అమరావతి రైతుల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన 3 సభ్యుల కమిటీ. స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలు ఎవరూ నమ్మవద్దని కమిటీ సభ్యులు రైతులకు సూచించారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో అమరావతి రాజధానిపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రులు భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన 3 సభ్యుల కమిటీ 2వ సమావేశం మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ నెల 10వ తేదీన జరిగిన మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతితో పాటు మరికొన్ని కీలక సమస్యలపై కమిటీ సభ్యులు చర్చించారు. వీలైనంత వరకు న్యాయపరమైన చిక్కులు లేని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో పాటు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ తేజ, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం రైతులు లేవనెత్తిన అంశాలకు కమిటీ సభ్యులు సమాధానమిచ్చారు. రైతుల ప్లాట్లకు సంబంధించి ఇంకా కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయన్నారు. వాటిని పరిష్కరిస్తామన్నారు. 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి, 34,000లో ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు. ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతోంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. రాజధాని అమరావతి రైతుల సమస్యలపై చర్చించేందుకు ఇకపై ప్రతి 2 వారాలకోసారి సమావేశమై వాటిని పరిష్కరించాలని 3-మెన్ కమిటీ నిర్ణయించింది. గత ప్రభుత్వ విధానాలతో రైతులు రోడ్లపైకి వచ్చి చేసిన పోరాటాలు, త్యాగాలు ఎవరూ మర్చిపోలేదన్నారు. రైతుల ప్లాట్లకు సంబంధించి ఇంకా కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, ఇప్పటికే 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిపోయిందన్నారు. జరీబు, మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు. ఇక గ్రామ కంటాల విషయంలో సిఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. గ్రామ కంటాలతో 370 మంది రైతులకు ఇబ్బంది ఉందన్నారు. మరోవైపు లంక అసైన్డ్ భూములకు సంబంధించి ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పెండింగ్ లో ఉందన్న మంత్రి, ఫిబ్రవరిలో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ అంశం కేబినెట్ సబ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని, 90 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. జనవరి నుంచి 25 గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతిలో రైతులకు సంబంధించి అన్ని సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి రైతుకి ఏ రైతైతే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేసి రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ. మరోవైపు భూములిచ్చిన రైతుల్లో ఇంకా కేవలం 719 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందని తెలిపారు. స్వార్థంతో ఒకరిద్దరు చెప్పే మాటలను ఎవరూ నమ్మవద్దని మంత్రి కోరారు. రాజధాని ప్రాంతంలో ఉన్న లేఅవుట్లలో సరిహద్దు రాళ్లు వేయాలని కమిటీకి సూచించినట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పైప్ లైన్లో పనికి రావని, తాగునీటితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు
డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. లేఅవుట్లు డెవలప్ చేయడానికి ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం అనేది ఒక టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. లేఅవుట్లో సర్వే రాళ్ళు వేయాలి. అది 2 వైపులు మాత్రమే సాధ్యం, 4 వైపులా ఇప్పుడు వేయలేరు. ఎందుకంటే రోడ్లు, డ్రైనేజీ డెవలప్ చేసే ఏరియాల్లో వేయలేరు కాబట్టి 2 వైపులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు విలేజెస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో గతంలో కమిషనర్ గారితో, నారాయణ గారు మంత్రి గారితో చర్చించడం జరిగింది. గ్రామాల వారీగా డిపిఆర్లు తయారు చేయాలని నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఆ డిమాండ్ మేరకు కాంట్రాక్టర్లను ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి అప్పచెప్పారు. ఆ కాంట్రాక్టర్ లిస్టు మంత్రి గారు చదివి వినిపించారు. దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా భవిష్యత్తుకి పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడున్న నీరు మంచినీరు అయితే 55 ఎల్పిసిడి ఇస్తారు ఒక వ్యక్తికి, కానీ 135 ఎల్పిసిడి ఇవ్వాలనేది సిఆర్డీఏ నిర్ణయం. ఇదిలా ఉంటే 3 మెన్ కమిటీ 18 నెలల తర్వాత కూర్చొని సమస్యపై దృష్టి పెట్టింది. అయితే ఇదే పని కూటమి అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే చేసి ఉంటే సమస్యలు అన్నీ ఎప్పుడో పరిష్కారం అయ్యేవన్నారు. రైతులు ఇచ్చిన విజ్ఞప్తులను సైతం మంత్రులు తీసుకుని వీలైనంత తొందరలో పరిష్కారం చూపుతామని తెలిపారు.